రోడ్డుపై వెళ్తున్న ఈ రిక్షా డ్రైవర్లను టార్గెట్ చేస్తూ సాగుతున్న మోసానికి కేంద్ర ప్రభుత్వం ఎండ్ కార్డు వేసింది. దూరం నుంచే ఈ రిక్షాలను ఆపేస్తూ డ్రైవర్లను బెంబేలెత్తిస్తున్న బ్యాట్ బిఎంఎస్, ఈపోచ్ LIION అనే 2 మొబైల్ యాప్లపై కేంద్రం నిషేధం విధించింది. ఈ 2 యాప్లను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ల నుంచి తక్షణమే తొలగించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, IT మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ యాప్లను కొందరు కావాలనే దుర్వినియోగం చేస్తూ డ్రైవర్లను ఇబ్బంది పెడుతున్నారనే పక్కా నివేదికలు అందిన తర్వాతే ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ యాప్స్ బ్లూటూత్ టెక్నాలజీ ద్వారా ఈ రిక్షాల్లో ఉండే లిథియం అయాన్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్కు కనెక్ట్ అవుతాయి. నిజానికి వాహనంలో బ్యాటరీ ఎంత ఉంది, అది ఎలా పనిచేస్తుందో చూసుకోవడానికి మాత్రమే కంపెనీలు ఈ యాప్లను తయారు చేశాయి. కానీ కొందరు ఆకతాయిలు ఈ రిక్షాకు కొద్ది దూరంలో నిలబడి ఈ యాప్ ద్వారా దానికి కనెక్ట్ అయిపోతున్నారు. అందులోని డిశ్చార్జ్ స్విచ్ నొక్కగానే రోడ్డుపై ప్రయాణికులతో నిండుగా వెళ్తున్న రిక్షా ఒక్కసారిగా అక్కడికక్కడే ఆగిపోతోంది. చాలా ఈ రిక్షాల బ్యాటరీ సిస్టమ్లకు ఎలాంటి పాస్వర్డ్లు కానీ, సెక్యూరిటీ లాక్లు కానీ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. దీనివల్ల సమీపంలో ఉన్న ఎవరైనా సరే బ్లూటూత్ ఆన్ చేసి ఈజీగా కనెక్ట్ అయిపోతున్నారు. చిత్రమైన విషయం ఏంటంటే మళ్ళీ అదే యాప్ ద్వారా ఆన్ చేస్తేనే ఆ రిక్షా ముందుకు కదులుతోంది. ఈ సాంకేతిక లోపాన్ని ఆసరాగా చేసుకుని పబ్లిక్ రోడ్లపై వెళ్లే వాహనాలను రిమోట్ లాగా కంట్రోల్ చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుతుండడంతో కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి ప్రమాదకరమైన యాప్లు అందుబాటులో ఉంటే ట్రాఫిక్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని IT శాఖ అధికారులు హెచ్చరించారు. అందుకే ఈ యాప్లను డిలీట్ చేస్తున్నామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ప్రజల భద్రతకు, ప్రైవసీకి ముప్పుగా మారే ఏ యాప్నైనా వదిలిపెట్టేది లేదని, వాటన్నిటినీ ప్లేస్టోర్ల నుంచి ఏరిపారేస్తామని కేంద్ర ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది.